సుభాష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండరా. బల్రాజ్ గారు ఏంటి ఈ కామెంట్స్, ఏంటి కేసీఆర్ కామెంట్స్? అంటే మీ పార్టీ నుంచి మొత్తం ఖాళీ అవుతుంది కాబట్టి ఏదో రకంగా అంటే ఒక డైవర్స్ చేయాలని చెప్పేసి ఈ కామెంట్ చేశారా? సీరియస్ గానే టచ్ లో ఉన్నారా? ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి నాయకుడు, కేకే లాంటి వాళ్ళే పార్టీ వీడారు. సో ఇప్పుడు మళ్ళీ నాకు అక్కడ నుంచి సీనియర్ నాయకుడు కాల్ చేశారు, 20 మందితో వస్తా అని చెప్పేసి అంటున్నారు. నేనే ఆగానని చెప్పేసి చెప్పాను, వద్దు మనకు 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండాలని చెప్పాను అంటూనే మళ్ళీ ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సార్ రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 6 టీవీ యాజమాన్యం ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ విశ్లేషకులు పుల్లారావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, సుభాష్ గారికి నమస్కారం. సార్, దేశ రాజకీయాల్ని, దేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య కూలీని, అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూలుతున్న ప్రభుత్వాల్ని అంచనా వేస్తూ ఒక సీనియర్ పొలిటీషియన్ గా, అరే దేశంలోనే ఈ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా 104 ఎమ్మెల్యేలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి, ఒకవైపు ఎంఐఎం మిత్రపక్షంగా 7 ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ చేస్తూ 111 స్థానాలు మనకు అవకాశం ఉన్నా కూడా స్వామీజీలు ఎండబెట్టుకొని, నందు అనేట ఎండబెట్టుకొని, ఒకవైపు బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ లో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు. ఈ కాంగ్రెస్ పడగొట్టడం పెద్ద ఇబ్బంది కాదుగా అనేటువంటి ఒక రాజకీయ చర్చను, అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందిస్తున్న సందర్భంలో దేశంలో రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఒక క్లాసు లెక్క, మాలాంటి వాళ్లకు, కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వాళ్లకు, పార్టీ జనరల్ సెక్రటరీలు అంతా టోటల్ కార్యవర్గం ఉంది కాబట్టి దేశ రాజకీయాలను ఒకసారి విశ్లేషణ చేస్తూ మాకు చెప్పినటువంటి పాఠం సార్ అది. ఆ క్రమంలో వారు కూడా చెప్పినారు, ఎందుకంటే దేశంలో పుల్లారావు గారు లాంటి అనేక విశ్లేషకులు ఉన్నారు. ఇలా దేశంలో జరుగుతున్న పరిస్థితి చూస్తలేమా, 70లో అయారాం గయారాం చూసినాం, ఇవాళ 2014 నుంచి 2024 వరకు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినాయి సార్. ముఖ్యమంత్రి మారిన ఒక సందర్భంలో అయితే ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి ఈ 2014 నుంచే. కాబట్టి తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితిని ఎందుకు దాపరించదనే అంశాన్ని కేసీఆర్ గారు ఉద్ఘాటించారు. రెండో అంశం ఎందుకు చెప్పినారు అంశాన్ని అంటే, ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి ఉన్నప్పుడే చేసి ఇప్పుడు చేయరాను. ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా మేము అన్న మాటలు కావు సార్. ఇలా బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నటువంటి పార్లమెంట్ బోర్డులో సీనియర్ రాజకీయ నాయకులు మెంబర్ ఆయన లక్ష్మణ్ గారు ఏమన్నారు, ఈ ప్రభుత్వం తుమ్మితో ఊసిపోయే ముక్కు ఉంటదా ఊడుతా కాంగ్రెస్ అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్పినారు. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఆయన ఎల్పీ లీడర్ గా ఉన్నారు, ఆయన సీనియర్ నాయకులు. వారు ఏం చెప్పినారు, నితిన్ గడ్కరీ తోటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిత్యం టచ్ లో ఉన్నారు, ఏక్నాథ్ షిండే ఒకవేళ అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఏలేటి మహేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు అని చెప్పినారు సార్. దాన్ని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఖండించినారు. ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరోపణ వస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా చర్చ జరుగుతా ఉంది. ఏక్నాథ్ షిండే, రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీని ఏమైనా నావ ముంచి ఏమైనా బీజేపీలోకి దుంకుతారని చర్చ జరుగుతా ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఖండిస్తలేడు అంటారు దీన్ని? ఎవరన్నా ఉన్నారా దిమాగ్ చేస్తా ఉన్నాడు, ఎందుకు అంటలేడు? ఎక్కడైతే ఇండియా టీవీ చర్చలో ఏమి ఇచ్చారు పుల్లారావు గారు, 5 సీట్లు బీజేపీ గెలుస్తుందని మాట్లాడతారా? దేశంలోనేమో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటాడు ఈ రేవంత్ రెడ్డి, కానీ 5 సీట్లు బీజేపీ గెలుస్తాయంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ములాఖత్ అయినా ఇవాళ కాంగ్రెస్ గెలవనియమని, బీజేపీని గెలవని చెప్పేసి మాట్లాడింది ముఖ్యమంత్రి. కానీ బీజేపీ 5 సీట్లు గెలుస్తుంది, 6 సీట్లు గెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి. మరి బడే సాబ్ అని మాట్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారు మోడీ గురించి? బల్లాజీ గారు ఒక విషయం, బల్లాజీ గారు, ఆ పరిస్థితి ఉందా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు 20 మంది వచ్చే అవకాశం, ఆ పరిస్థితి కనబడుతుంది ఆ పార్టీలో? ఎందుకంటే ఎంపీ అభ్యర్థులే మీ పార్టీ వీరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఒకవైపు లిక్కర్ స్కామ్ అంటారు, మరోవైపు ఆ స్కామ్ ఉంది, కాళేశ్వరం, ఎన్ని స్కాములు ఉన్నాయి, ప్రతి శాఖలో ఒక స్కామ్ ఉంది. ఇన్ని స్కాములు చేసిన పార్టీలోకి మళ్ళీ తిరిగి వస్తారనుకుంటున్నారా? వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? పోయే వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంట్, ఇక్కడ ఉంటే మాకు కూడా ఒక మచ్చ వస్తుంది అని చెప్పేసి మేము వెళ్తున్నామని చెప్పారు కదా. 2001లో రాజేష్ గారు బీఆర్ఎస్, మీరు సీనియర్ జర్నలిస్టు, 2001లో మా పార్టీ ఆవిర్భించినప్పుడు మాకు ఏ పదవులు ఉన్నాయి? ఇవాళ దూదిమేట బాలయ్య యాదవ్ ఏదో కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అయితే నేను ఊహించినామా మేము? రేపు కాబట్టి రాజకీయాల్లో అటు ఇటు కాదు, ఇటు అటు కాదు, ఎలాంటి మరకలు లేకుండా కదా మీ మీద. ఏం చెప్తా ఉన్నారు రాజేష్ గారు? అప్పుడు మీ మీద మరకలు లేవు కదా. ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కాంగ్రెస్ మునిగిపోయినావా, మా రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పేసి మా దాంట్లోకి వచ్చినప్పుడు చెప్పలేరా వాళ్ళు? గదే మాటలు చెప్పారు కదా. ఈ రోజు కాంగ్రెస్ లోకి పోతున్న దాన నాగేంద్ర గారికి అదే మాట చెప్పినారు. ఈ రోజు కాంగ్రెస్ లో పోయిన పట్నం మహేందర్ రెడ్డి, సుంతా మహేందర్ రెడ్డికి అదే మాట చెప్పినారు. టీడీపీ మునిగిపోయినావా, అది ఏడ మునుగుద్దని చెప్పినారు. ఈ రోజు పోయినటువంటి అనేక మంది నాయకులు అదే మాట చెప్పారు. కాబట్టి రేపు వారు వీరు కాకపోరు, వీరు వారు కాకపోరు, రేపు రాజకీయ పరిణామాలు ఎటు జరుగుతాయో తెలియదు. కాంగ్రెస్ లో గ్రూప్ తగాదు ఉన్నమాట వాస్తవం కదా రాజేష్ గారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం కదా?
భట్టి విక్రమార్క గారి యొక్క భార్య నందిని గారు చెప్పారు స్వతంగా, అయ్యో నా భర్త చాలా కష్టపడాడు కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ రోజు మేము అన్యాయం అయిపోయినాము, మా భర్త అయితే బాగుండు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం గుర్తులేదా? అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు ఎదురు చూస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ అనేక మంది లీడర్లు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి పీఠం కోసం పైరోలు చేసుకున్న మాట వాస్తవం, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అధిష్టాన్ని అడిగిన మాట వాస్తవం కాదా? ఏదో ఇవాళ రేవంత్ రెడ్డి కొంత నడుస్తుంది కాబట్టి వాళ్ళు బ్యాక్ స్టెప్ లో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ తగాదాలు రేపు భారతీయ జనతా పార్టీ అవకాశాన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి కూడా జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా 2500 కోట్లు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఏఐసిసికి అందించిన ఒక ఆరోపణ కూడా ఉంది. ఇవాళ రైతు బంధు